ఆనందితో నైట్ అంతా నీకోసం అలానే వెయిట్ చేస్తూ ఉన్నాడు. రోడ్డు మీదకి వెళ్ళాడు, మీ ఇంటికి వెళ్ళాడు. మీ ఇంటికి వెళ్తే అక్కడ మీ అమ్మ నాన్న పెళ్ళికి వెళ్ళారని ఇందుమతి చెప్పిందంట. పెళ్ళికి వెళ్ళినా ఇంకెక్కడికైనా వెళ్ళినా చెప్పేసి వెళ్ళాలి కదా. అయినా ఆదిత్య నీకోసం ఎంతో ఆలోచించాడు అని అంటూ ఉంటే అప్పుడు శశికాంత్, నువ్వు మీ ఫ్రెండ్ గురించి సీను గురించి ఆలోచించావు, కానీ మీ భర్త గురించి ఆలోచించలేడు. వాడు ఎంత కంగారు పడ్డాడో తెలుసా, ఎంత టెన్షన్ పడ్డాడో తెలుసా అని అంటుంటే ఇక అలానే ఆనంది ఆదిత్యని చూస్తూ సారీ మామయ్య గారు, సారీ ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది. సారీ చెప్తే సరిపోతుందా అని సునంద అంటుంది. పోనీలే సునంద, ఏం జరిగిందో చెప్పింది కదా, నువ్వు లోపలికి వెళ్ళు ఆనంది అని శశికాంత్ అంటూ ఉంటాడు. ఇక ఆనంది లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక శశికాంత్ సునందను కూడా లోపలికి వెళ్ళమని చెప్తూ ఉంటాడు. ఇక అందరూ వెళ్తూ ఉంటారు. ఇక ఆదిత్య అలానే ఆలోచిస్తూ మెల్లగా వెళ్తూ ఉంటే ఇక వెంటనే అలేఖ్య జీవని దగ్గరికి వచ్చి బావగారు చాలా బాధపడ్డట్టున్నారు అని అంటుంటే ఇక జీవన బావగారు బాధపడరు, ఎందుకంటే భర్త కంటే సీనియర్ తనకు ముఖ్యం అని అంటూ ఉంటుంది. పుట్టి ప్రేమగా మాట్లాడేసరికి కరిగిపోతాడు అని జీవన అంటూ ఉంటే ఇక కోపంగా ఆదిత్య వెళ్తూ ఉంటాడు. ఇక ఇద్దరు క్లాప్స్ కొట్టుకుంటూ ఎస్ మనం సాధించాం అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక ఆనంది ఆదిత్యకి పాలు తీసుకొని వస్తూ ఉంటుంది. ఇదిగోండి ఆదిత్య గారు పాలు తాగండి అని అంటుంది. వద్దు నేను అడిగానా అని అంటుంటే మీరు తాగుతుంటారు కదా ఆదిత్య గారు, కొన్ని అవసరాలను అలవాటుగా మార్చుకోకూడదు, మార్చుకుంటే బానిసలైపోతారు. అయినా నేను ఎంత బాధపడ్డానో తెలుసా, నిన్న జరిగిన దానికి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా. ఆనంది ఎక్కడికి వెళ్ళిందో అర్ధరాత్రి లేకపోయేసరికి ఏమైపోయిందో అని ఇంత టెన్షన్ పడ్డానో తెలుసా. ఆయన నువ్వు అప్పుడు కూడా అలానే చేశావు. దివ్య విషయంలో దివ్య వివరాలు కనుక్కోవాలని ఎవరికి చెప్పకుండా వెళ్ళావు. ఆ రోజు కూడా పోలీసులు వచ్చారు, నువ్వు ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనుకున్నావు, అయినా మాకు ఇబ్బంది కలిగింది కదా. అయినా నువ్వు మన వాళ్ళు సంతోషంగా ఉండాలని ఎలా అనుకుంటావో, నేను కూడా నా అనుకున్న వాళ్ళు సంతోషంగా ఉండాలని, వాళ్ళకి ఏం జరగకూడదని అలానే అనుకుంటాను అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆనంది ఇక అలానే చూస్తూ సారీ ఆదిత్య గారు అని అంటుంటే అవును నువ్వు నేను ఇచ్చిన ఫైలు ఏం చేసావు, లీగల్ ఫైల్ అని అడుగుతూ ఉంటాడు. ఆదిత్య గారు నేను చూస్తాను అని అంటుంటే ఏమొద్దు అది నేను చూస్తాను అని అంటూ ఉంటాడు. అదేంటి ఆదిత్య గారు, ఆ ఫైలు నేను చూసుకుంటాను కదా, నేను ఆ ఫైల్ని వేరే లాయర్కి ఇచ్చాను అని ఆదిత్య అంటూ ఉంటాడు. అదేంటి ఆదిత్య గారు, అది నేను చూసుకుంటాను అన్నాను కదా, అయినా ఆ ఫైలు ఇప్పుడు నువ్వు చేయి దాటిపోయింది, ఇప్పుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యంగా నువ్వు చూసావు, ఇప్పుడు అది నీ చేయి దాటిపోయింది, ఇప్పుడు నువ్వు ఏం చేయలేవు, మన దగ్గర ఉన్నప్పుడే వాటి విలువను తెలుసుకోవాలి అని అంటూ ఉంటాడు. సరే ఆనంది నేను పడుకోవడానికి వెళ్తున్నాను, గుడ్ నైట్ అని చెప్పి వెళ్తూ ఇక ఆగుతూ ఉంటాడు. అవును రేపు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఆఫీస్లో, నువ్వు రావద్దు, నేనే మీటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తాను అని అంటూ ఉంటాడు. సరే ఆదిత్య గారు అని ఆనంది కూడా అంటూ ఉంటుంది. అవును సీనుకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు మంచిగానే ఉంది. సరే ఆనంది నేను వెళ్తున్నానని చెప్పి ఇక వెళ్తూ ఉంటాడు. ఇక ఆనంది అయినా తప్పు నాదే కదా, నీకు చెప్పకుండా వెళ్ళడం తప్పు నాది, ఇక ఆ ఫైల్ని నిర్లక్ష్యం చేయడం కూడా ఆ తప్పు కూడా నాదే, ఈ రెండింటికి నేను శిక్ష అనుభవించాల్సిందే అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య వాడుకొని ఉంటాడు. ఇక సునంద అటువైపు వెళ్తూ ఆదిత్యని అలా చూస్తూ ఉంటుంది. సారీ ఆదిత్య, మీ ఇద్దరిని పెళ్లి చేశాను, కానీ ఆ లెక్క ఇంట్లో ఉండడం వల్ల మీ ఇద్దరు దగ్గర కాలేకపోతున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అయినా ఆదిత్య ఇంకా లేవడం లేదని ఆఫీస్కి వెళ్ళే టైం అయింది కదా అని అనుకుంటూ ఇక లోపలికి వచ్చి ఆదిత్యని లేపుతూ ఉంటుంది. ఆదిత్య లేరా అని అంటుంటే ఇక ఆదిత్య లేచి కూర్చొని ఉంటాడు. అవును ఆఫీస్కి టైం అవుతుంది కదా, నువ్వు ఇంకా లేవలేవేంటి ఆదిత్య అని అంటుంటే అది అమ్మ నాకు కొంచెం అనీజీగా ఉండి నేను లేవలేదు అనగానే అవునా నీకు ఫీవర్లా ఉందనిపిస్తుంది, అయితే సరే నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఆఫీస్కి రావని చెప్పి నేను మేనేజర్కి ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది సునీత. అయ్యో అమ్మ ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది వెళ్ళాలి అని అంటూ ఉంటారు. సరే అయితే ఆనందిని కూడా తీసుకెళ్ళు అనగానే వద్దమ్మా నేనే ఫినిష్ చేసి వస్తాను అని అంటుంటే సరే ఆదిత్య జాగ్రత్తగా వెళ్ళు అని అంటూ వెళ్ళిపోతూ ఇక ఆగుతూ ఉంటుంది. అవును ఆదిత్య అంతా ఓకేనా అని అడుగుతూ ఉంటుంది.
అవునమ్మా, అయినా దేని గురించి అడుగుతున్నావు? అలేఖ్య గురించి నేను అడుగుతున్నాను. నీ జీవితం అప్పుడు కాలిపోయినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. నీ జీవితం ఏమైపోతుందో ఏంటో అని. అప్పుడే ఇక నీ జీవితంలోకి ఆనంది వచ్చింది. అంతా నార్మల్ అయిపోయిందనేసరికి మళ్ళీ అలేఖ్య నీ జీవితంలోకి వచ్చింది. నువ్వు అలేఖ్యని చూసి అలేఖ్య జ్ఞాపకాలతో బాధపడుతున్నావు అనుకున్నాను. అలేఖ్య గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు, అలేఖ్య గురించి నువ్వు ఎక్కువ ఆలోచించి బాధపడకు అంతే అని అంటుంటే సరే అని చెప్పి సునీత కూడా వెళ్తూ ఉంటుంది. ఇక ఆదిత్య, నేను ఆలోచించేది అలేఖ్య గురించి కాదమ్మా, ఆనంది గురించి కూడా అని అనుకుంటూ ఉంటాడు. ఇక జీవన అలేఖ్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా ఈరోజు నువ్వు మీ లవర్తో మాట్లాడావా అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడు దివ్య, లేదు నేను ఇక్కడ మాట్లాడాను, పొద్దున్నే అడావిడిగా ఆఫీస్కి వెళ్ళాడు, అది కూడా కోపంగా అని అంటూ ఉంటుంది. అవును, నిన్న జరిగింది అలాంటిది కదా. నిన్న జరిగిన విషయానికి ఆదిత్య చాలా బాధపడ్డాడు. ఇక నేను చెప్పిన దానికైతే ఇంకా బాధపడ్డాడు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఒక్క సెకండ్ అని చెప్పి ఇక జీవన ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. హలో గ్రాని, చెప్పు అని అంటూ ఉంటుంది. అవును, దివ్య పక్కన ఉందా అని అంటూ ఉంటుంది. అవును పెద్దమ్మ, చెప్పు అని పక్కకు వెళ్ళి జీవన మాట్లాడుతూ ఉంటుంది. నిన్న జరిగిన దానికి ఇంట్లో రియాక్షన్ ఎలా ఉందని ఇందుమతి అడుగుతూ ఉంటుంది. ఏంటో, నిన్న జరిగిన దానికి కొంచెం కూడా ఏం జరగలేదు, అందరూ నార్మల్గా ఉన్నారు అని జీవన అంటూ ఉంటుంది. అయినా సరే ఈ టైంలోనే నువ్వు ఇంకొంచెం అపార్థం చేసుకునేలాగా, కుట్టిని ఇంకొంచెం బ్యాడ్ చేసేలాగా చేయాలి. ఇప్పుడే అలా చేయగలిగితే తనకి మనసుకి బలమైన దెబ్బ తగులుతుంది అని అంటూ ఉంటుంది. అలా చేయాలంటే ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి. నేను ఏమైనా చేసినా సరే ఇంట్లో మా అత్త మా మామయ్య మా ఆయన కూడా దానికే సపోర్టు అని అంటూ ఉంటుంది. అయినా సరే నువ్వు ఏదైనా చెయ్యి, ఇప్పుడు చేస్తేనే కొంచెం పుట్టికి ఆదిత్యకి దూరం పెరుగుతుంది అని అంటూ ఉంటుంది. సరే నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అని జీవన అంటూ ఉంటుంది. ఇక ఫోన్ పెట్టేస్తూ ఉంటారు. ఇక అలేఖ్య జీవన దగ్గరికి వచ్చి, అవును నీ గ్రానీని నువ్వు పెద్దమ్మ అని ఎందుకంటావు అని అడుగుతూ ఉంటుంది. అది పెద్ద విషయంలే, మా పెద్దమ్మ గ్రాని ఒకే దగ్గర ఉండడం వల్ల అలా అంటారు, అలా కన్ఫ్యూజ్ అయ్యి అంటారులే, ఆయన అలా ఎలా అంటారు అని దివ్య అడుగుతూ ఉంటే, అవన్నీ నీకెందుకులే, మనకు పని ఉంది పద లోపలికి అని అంటూ ఉంటుంది. ఇక అలా వెళ్తూ ఉంటే ఇక ఆనంది ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అదేంటి ఆనంది ఫోన్ రింగ్ అవుతుంది, ఆనంది లేదా అని జీవన చూస్తూ ఉంటుంది. సరే నేనే వెళ్తాను అని చెప్పి ఇక ఫోన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఫోన్ చేసి, బావగారా, అయితే ఆనంది ఎక్కడికి వెళ్ళింది అని అటు ఇటు అయ్యో వాష్రూమ్కి వెళ్ళిందా, అయితే నేను చూస్తానని చెప్పి ఇక వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఆనంది, నాకు ఫీవర్గా ఉంది, ట్యాబ్లెట్ కాఫీ రెడీగా పెట్టు, నేను అరగంటలో వస్తానని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇక అది విన్న జీవన, ఓహో ఫీవర్గా ఉందా, ఈ ఛాన్స్ నేను అవకాశంగా తీసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అలేక ఏమైందని అడుగుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళు అని జీవన తనని పంపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే వాష్రూమ్ నుంచి ఆనంది వస్తుంటే ఇక వెంటనే జీవన ఫోన్లో ఉన్న ఆదిత్య చేసిన కాల్ హిస్టరీని డిలీట్ చేస్తూ ఉంటుంది. అయ్యో నాకేదో ఫోన్ రింగ్ అయినట్టు అనిపించింది, ఏమైనా ఫోన్ వచ్చిందా జీవన అని అంటూ ఉంటుంది. లేదు ఏం ఫోన్ రాలేదు, నేను చూస్తానని చెప్పి ఇక ఆనంది చూస్తూ ఉంటుంది. ఫోన్ ఏం రాలేదే, నాకు అలా వినిపించింది అంతే, ఫోన్ వచ్చింది నేను డిలీట్ చేశాను కదా అని జీవన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆయన నా కోసం ఎందుకు వచ్చావు జీవన చెప్పు అని అంటుంది. నేను అమ్మ కోసం పట్టు చీర తీసుకోవాలనుకుంటున్నాను. ఓ జ్యోతమ్మ కోసమా, జ్యోతమ్మ చాలా సంతోషపడుతుంది, అందుకే తీసుకుంటాననుకుంటున్నాను, అయితే నువ్వు నాతో రావాలి అని ఆనందితో అంటూ ఉంటుంది. నేనా, ఆదిత్య గారు మీటింగ్ ఉందని చెప్పారు, అది గంటలో అయిపోతుంది, వస్తానని చెప్పారు, అయితే రా, నువ్వు వస్తే రెస్ట్ తీసుకుంటారు కదా, నువ్వైతే నాతో రా ప్లీజ్ ఆనంది, నాకు సెలెక్షన్ రాదు కదా, అమ్మకి ఏం సెలెక్షన్ చేయాలో నీకైతే బాగా తెలుస్తుంది, రా అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది. ఇక సరే నేను జ్యోతమ్మ కోసం వస్తాను అని చెప్పి ఇక ఆనంది అంటూ ఉంటుంది. అయితే నా కోసం రావా, నీ కోసం కూడా వస్తాను, నువ్వు నా ఫ్రెండ్ కదా, సరే అయితే నేను కింద కారు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను, వచ్చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఈ కాలేక్యతో జరిగిందంతా చెప్తూ ఉంటుంది. బాబాగారికి ఫీవర్గా ఉందంట, ఆనందికి ఫోన్ చేసి చెప్పారు ఫీవర్గా ఉంది, ట్యాబ్లెట్ ఇంకా కాఫీ రెడీగా చేయమని చెప్పి. ఆనందికి ఈ విషయం తెలియదు. నువ్వు ఒక పని చేయాలి,
మీ ఆనందిని షాపింగ్కి తీసుకుని వెళ్తాను. నువ్వు బావగారు రాగానే సేవలు చేయాలి, అన్నీ చెప్పాలి అని చెప్తూ ఉంటుంది. సరే, ఈ అవకాశం నేను వాడుకుంటానని చెప్పి దివ్య కూడా అంటూ ఉంటుంది. ఇక ఆనంది జీవన దగ్గరికి వచ్చి పోదామా జీవన అని అంటూ ఉంటుంది. అవును, దివ్యని కూడా తీసుకెళ్దామా అని ఆనంది అంటూ ఉంటుంది. అయ్యో దివ్య ఎందుకు, మనం వచ్చేస్తాం కదా, మళ్ళీ అదెందుకులే అని అనగానే సరే అని చెప్పి ఇక ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఇక అక్కడి నుంచి జీవన ఆనంది వెళ్ళగానే ఇక్కడి నుంచి ఆదిత్య వస్తూ ఉంటాడు. అది చూసి నాలికి సంతోషపడుతూ ఉంటుంది. ఇక నీరసంగా ఆదిత్య వస్తూ ఉంటాడు. హాయ్ బావగారు అని అలికి అంటూ ఉంటుంది. హాయ్ అనగానే ఇక ఆనందిని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆదిత్య లోపలికి వెళ్ళి బెడ్ మీద అలానే పడుకొని ఉంటాడు. ఆనంది ట్యాబ్లెట్ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక అలీకి ట్యాబ్లెట్ తీసుకొని వస్తుంది. ఇక అది ఆనంది ఇచ్చిందనుకొని చూస్తూ ఉంటాడు. అదేంటి నువ్వు ఇచ్చావు, ఆనంది ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. అక్క షాపింగ్కి వెళ్ళింది అని అంటూ ఉంటుంది. షాపింగ్కా? అవును బావగారు, షాపింగ్కి వెళ్ళింది. ఏవో చీరలు కావాలంటే షాపింగ్కి వెళ్ళింది. అయినా నేను ఆనంద్కి చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళడం ఏంటి అని అంటూ ఉంటాడు. ఏమో బావగారు, నాకు తెలియదు. నీకు అలా ఉండేసరికి కాఫీ చల్లారిపోతుంది, తాగండి అని అంటూ ఉంటుంది. సరే ఇవ్వు అని ఆదిత్య ఇస్తూ ఉంటుంది. అయినా నేను చెప్పాను కదా, నన్ను పట్టించుకోకుండా ఆనంది అలా వెళ్ళిపోవడం ఏంటి, నాకంటే షాపింగే తనకు ముఖ్యమా అని అనుకుంటూ ఉంటాడు. అయినా ఆనంది అలా నిర్లక్ష్యంగా ఉండదు కదా, అసలు ఏం జరుగుతుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నాకు తలనొప్పిగా ఉంది, నాకు హెడేక్గా ఉంది, నేను రెస్ట్ తీసుకుంటానని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. సరే అయితే మీకు నేను మాలిష్ చేస్తాను అని అంటూ ఉంటుంది. వద్దు వద్దు అనగానే పర్వాలేదు బావగారు చేస్తానని చెప్పి చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ జీవన మనసులో అక్కడ ఆలిక్య మీ భర్తకి సేవలు చేస్తూ ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనంద్కి అప్పుడే మేనేజర్ నుంచి కాల్ వస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో